నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు వీడియో వచ్చేసి ఎవరైతే దుబాయ్కి అయితే విజిట్ వీసా పైన రావాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి దుబాయ్ గవర్నమెంట్ రీసెంట్గా అయితే కొన్ని రూల్స్ అయితే చేంజ్ అయితే చేసింది. ఆ రూల్స్ ఏంటి అనేది మొత్తం మనం వీడియోలో అయితే క్లియర్ అయ్యే విధంగా గైస్ వీడియోని అయితే స్కిప్ చేయగానే లాస్ట్ వరకు అయితే చూడండి, మీకే తెలుస్తుంది రూల్స్ ఏంటి అనేది. ఇంకెందుకు ఆలస్యం గైస్, లెట్స్ వాచ్ ద వీడియో. సో గైస్, ఎవరైతే దుబాయ్కి అయితే విజిట్ వీసా పైన రావాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి దుబాయ్ గవర్నమెంట్ డిసెంబర్ 9 నుంచి కొన్ని రూల్స్ అయితే చేంజ్ అయితే చేసింది. ఆ రూల్స్ ఏంటంటే గైస్, మనకు పాస్పోర్ట్ వచ్చేసి 6 మంత్ వ్యాలిడేషన్ ఉండాలి. సెకండ్ వచ్చేసి మనమైతే ఫ్లైట్ టికెట్ విత్ రిటర్న్ టికెట్ అయితే షో చేయాలి. అది కూడా మనకైతే క్యూఆర్ కోడ్తో సహా. అంటే మనమైతే ఏ ఎయిర్లైన్స్ నుంచి అయితే ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తున్నామో ఆ బుకింగ్కి సంబంధించిన డీటెయిల్స్ విత్ క్యూఆర్ కోడ్ మన నేమ్ పైన అయితే బుకింగ్ అయి ఉండాలి. ఎందుకంటే వాళ్ళైతే ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే వాళ్ళకి వచ్చేసి మనకైతే రిటర్న్ టికెట్ బుక్ చేసినట్లయితే చూపించాలి. అంతకుముందు వచ్చేసి గైస్ మనమైతే డమ్మీ టికెట్ అయితే పెడుతుంటివి. డమ్మీ టికెట్ పెట్టి మనకు వీసాకి అప్లై చేసినట్లయితే మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండానైతే విజిట్ వీసా పైన రావడానికి అయితే అలో అయితే ఉండే. ఇప్పుడు వచ్చేసి అలా లేదు గైస్, చాలామంది అలా డమ్మీ టికెట్ పెడుతుందని దుబాయ్ గవర్నమెంట్ అయితే ఎయిర్లైన్కి సంబంధించిన విత్ క్యూఆర్ కోడ్తో సహా రిటర్న్ టికెట్ అయితే చూపించాలి. థర్డ్ వచ్చేసి గైస్ మనకైతే హోటల్ బుకింగ్, ఇది వచ్చేసి చాలా అంటే చాలా మస్ట్ గైస్. అంతకుముందు కూడా మనకైతే హోటల్ బుకింగ్ చూపించడం అంటుండే, ఇప్పుడు వచ్చేసి మనకైతే ఇంకా రూల్స్ అయితే చేంజ్ చేసేళ్ళు. హోటల్ బుకింగ్ విత్ క్యూఆర్ కోడ్ అది కూడా మనకు వచ్చేసి ఏ హోటల్ బుకింగ్ చేసుకుంటున్నామో ఆ హోటల్ బుకింగ్కి సంబంధించిన క్యూఆర్ కోడ్ కూడా మనమైతే సబ్మిట్ చేయాలి. మరి గైస్ మనమైతే అంతకుముందు వచ్చేసి మనమైతే మన ఫ్రెండ్స్నా లేకపోతే మన రిలేటివ్స్నా ఎవరైనా మనమైతే విజిట్లో తెప్పాలనుకుంటే వాళ్ళని వచ్చేసి మన రూమ్లోనే అయితే ఉంచుకోవడానికి అయితే వీలైతే ఉంటుండే. ఇప్పుడు వచ్చేసి కూడా గైస్ మన రూమ్లోనే అయితే ఉంచుకోవచ్చు. అది వచ్చేసి మన రూమ్కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి మన నేమ్ పైన అయితే ఇజారీ లేకపోతే టెనాన్సీ కాంట్రాక్ట్ వచ్చేసి మన నేమ్ పైన ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఒక ఫ్లాట్ తీసుకున్నాం అనుకో, ఆ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ వచ్చేసి మన నేమ్ పైన అయితే మనం తీసుకున్నట్లయితే ఉండాలి. అలా ఉన్నట్లయితేనైతే మనమైతే ఆ క్యాండిడేట్ని అయితే మన రూమ్లోనైతే ఉంచుకోవచ్చు. అది కూడా గైస్ మనకు వచ్చేసి ఒక స్టూడియోలోనైతే నడది ఒక 1 BHK తీసుకున్నట్లయితే అందులో అతన్ని ఉంచడానికైతే మనకైతే దుబాయ్ గవర్నమెంట్ అయితే రూల్స్ అయితే అలానైతే ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి వేరే దగ్గర ఉంచుతామంటేనైతే అలా కూడా నడది. సో వాళ్ళకి వచ్చేసి కన్ఫర్మ్గానైతే మనమైతే హోటల్ బుకింగ్ అయితే ఇవ్వాలి విత్ క్యూఆర్ కోడ్తో సహా గైస్. ఇవన్నీ ఉండాలి. అలాగే ఒకవేళ మనమైతే 1 మంత్ విజిట్ పైన వచ్చినట్లయితే 3000 dirhams, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 70,000 రూపాయలు అయితే మనతో పాటు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 2 months ఉన్నట్లయితే మనం ఇక్కడ దుబాయ్లో ఒక పర్సన్కి వచ్చేసి 5,000 dirhams గైస్. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 1,15,000 వరకు అయితే మనం దుబాయ్కి వచ్చేటప్పుడు అయితే మనతో పాటు మనీ తెచ్చుకోవాలి. లేకపోతే మన బ్యాంక్ అకౌంట్లోనే అయితే ఇక్కడ 5,000 dirhamsకు ఎంత కరెన్సీ అవుతుందో అంత కరెన్సీ మన బ్యాంక్ అకౌంట్లోనే అయితే ఉంచుకోవాలి. ఇవన్నీ ఉండి మనమైతే విజిట్ వీసాకి అప్లై చేస్తేనైతే వాళ్ళైతే అన్ని డీటెయిల్స్ అయితే చూస్తారు. ఏ డీటెయిల్స్ అనేది తప్పు ఉన్నట్లయితే గైస్ మనకైతే వీసా అనేది రిజెక్ట్ కావడం అయితే జరుగుతుంది. అందరికీ వీసా అయితే రిజెక్ట్ అయితే కాదు, ఎందుకంటే అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నట్లయితే మనకు విజిట్ వీసా రావడానికి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు గైస్. ముందే మనం అయితే వీసాకి అప్లై చేసేటప్పుడు వాటితో పాటు ఇవి కూడా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళైతే ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ ఓకే అనుకున్నట్లయితే మనకైతే విజిట్ వీసాని అయితే ఇస్తారు గైస్. ఒకవేళ ఇందులో ఏ డీటెయిల్స్ అయినా తప్పైనట్లయితే అవి మనకైతే వీసా రిజెక్ట్ అవుతుంది. వీసాకి వచ్చేసి గైస్ ఒక 1 monthకి వచ్చేసి 550 dirhams ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 12,000 నుంచి 13,000 అవుతుంది. ఒకవేళ 2 months తీసుకున్నట్లయితే మనకైతే ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి 750 నుంచి 800 dirhams ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 16 నుంచి 17,000 వరకు అయితే మనకైతే 2 months విజిట్ వీసాకి అవుతుంది. సో మనమైతే విజిట్ వీసాకి అప్లై చేసేటప్పుడు ఈ మనీ కడతాం కదా, 17,000 లేకపోతే 12,000 కట్టినట్లయితే మనకి ఈ డీటెయిల్స్ అనేది తప్పు ఉన్నట్లయితే వీసా రిజెక్ట్ అవుతాయి గైస్. వీసా రిజెక్ట్ అయితే మన విజిట్ వీసా మన అయితే వేస్ట్ అవుతాయి. సో మనకైతే రిఫండ్ కూడా ఏం రావు. అలాగే వీసా రిజెక్ట్ అయితే గైస్ మనకైతే హోటల్ బుకింగ్ కూడా వేస్ట్ అయిపోతుంది. ఫ్లైట్ అయితే మనమైతే బుకింగ్ చేసుకుంటాం కదా రిటర్న్ టికెట్, అందులో నుంచి మనకైతే కొంచెం కట్ అయ్యి మనకు రిఫండ్ లెక్కనైతే కొన్ని మనీ డబ్బులు అయితే వస్తాయి. కానీ మనకైతే అందులో కూడా మనీ అనేది వేస్ట్ అవుతాయి గైస్. సో మనమైతే ఒక్కసారి విజిట్ వీసా రిజెక్ట్ అయితే మన వీసా డబ్బులు వేస్ట్ అవుతాయి ఒక 20,000 వరకు. అలాగే మన హోటల్ బుకింగ్ వచ్చేసి ఒక 4,000 నుంచి 5,000 వరకు అలా వేస్ట్ అయిపోతాయి ఒక 3-4 డేస్కు లేకపోతే 1 week హోటల్ బుకింగ్కు. తర్వాత వచ్చేసి మనకైతే ఫ్లైట్ టికెట్, అందులో కూడా మనకైతే ఒక మినిమం వచ్చేసి ఒక 10,000 లోపే మనకైతే ఫ్లైట్కి సంబంధించిన మనీ అయితే వేస్ట్ అయిపోతాయి. సో మినిమం వచ్చేసి గైస్ ఈజీగా క్యాలిక్యులేషన్ ప్రకారం మనకు ఒక 40,000 నుంచి 50,000 వరకు అయితే విజిట్ వీసా రిజెక్ట్ అయితే మనీ అయితే లాస్ అవుతుంది. సో మీరు ముందే విజిట్ వీసా అప్లై చేసేటప్పుడు అయితే ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని అన్ని ఏ ప్రాబ్లం లేకుండానైతే విజిట్ వీసాకి అయితే అప్లై చేయండి. వీసా అప్లై చేస్తేనైతే మనకైతే ఏ ప్రాబ్లం లేకపోతేనైతే డైరెక్ట్ విజిట్ వీసా అనే వస్తుంది. సో రిజెక్ట్ అయితే మాత్రం మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ ఏ ప్రాబ్లం ఉన్నా మళ్ళీ మనీ అయితే వేస్ట్ అవుతాయి గైస్. ఇంకొకటి ఏంటంటే గైస్, ఎవరైతే విజిట్ వీసా పైన దుబాయ్లో జాబ్ సర్చ్ చేయడానికి వచ్చినట్లయితే వాళ్ళు వచ్చేసి విజిట్ వీసాని అయితే 2 months అయితే తెచ్చుకోండి. ఎందుకంటే 1 month వీసా తీసుకున్నట్లయితే గైస్ మనకు చూడగానే డేస్ అయితే గడిచిపోతాయి, మనకు జాబ్ కూడా దొరుకుతుంది. మళ్ళీ విజిట్ వీసా మనం ఎక్స్టెండ్ చేసుకున్నాడు గైస్, మనం ఇప్పుడు ఎంత పెట్టినామో అంతకంటే ఎక్కువ డబ్బులు అయితే మనకైతే
విజా అనేది ఎక్స్టెండ్ చేసుకోవడానికి అయితే అవుతుంది. సో అది కూడా గైస్ మనకు వచ్చేసి అంతకుముందు 2 మంత్స్ వరకు అయితే మనం విజిట్ వీసా ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండే. ఇప్పుడు వచ్చేసి 1 మంత్‌కే మనకైతే రిడ్యూస్ అయితే చేసిండ్రు. అది కూడా ఎక్కువ మనీ అయితే గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి విజా అనేది ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి వేరే కంట్రీకి అయితే వెళ్ళాలి. అది వచ్చేసి దగ్గరలో మనకైతే ఒమాన్ ఉంటది. ఒకవేళ బస్‌లో వెళ్ళొచ్చు, లేకపోతే ఫ్లైట్‌లో వెళ్ళొచ్చు. సో అక్కడికి వెళ్ళడానికి అయితే మనకు దాదాపు ఒక 1800 నుంచి 2000 ఖర్చు అయితే అవుతది. అంటే దాదాపు ఒక 1 మంత్‌కి వచ్చేసి గైస్ మనకు విజిట్ వీసాకు 40,000 వరకు అయితే ఈజీగానైతే ఖర్చు అవుతది. ఒక 1 మంత్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి. అది కూడా మనకైతే 1 మంత్ చూడంగా గడిచిపోతది. మళ్ళీ మనం ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మళ్ళీ అక్కడికెళ్ళి మళ్ళీ ఇంత అని డబ్బులైతే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో మీరు ముందే ఒక డ్యూరేషన్ అనేది ఎక్కువ తెచ్చుకోండి. ఒక 1 మంత్ మీకు జాబ్ దొరికినా సరే గానీ, ఒక 2 మంత్స్ వరకైతే విజా అనేది ఉండేలా చూసుకోండి గైస్. ఎందుకంటే మనకైతే వచ్చినాక ఏ కంపెనీలో జాయిన్ అయినా కూడా మనకైతే కొన్ని రోజులైతే టెస్టింగ్ చేస్తారు. సో చూడంగానే మన డేస్ అయితే అయిపోతాయి. సో ఇంకొక 1 మంత్ ఉన్నట్లయితే మనకైతే వాళ్ళు ఎంప్లాయ్‌మెంట్ వీసా అప్లై చేయడానికి కూడా వాళ్ళకి కూడా టైం ఉంటది. సో అందుకోసమే మీరైతే విజిట్ వీసా పైన వచ్చేటప్పుడైతే ఒక 2 మంత్స్ వరకైతే వీసా అయితే తీసుకొని దుబాయ్‌కైతే రండి. ఎవరైతే జాబ్ సెర్చ్ చేయడానికి వచ్చే వాళ్ళే 2 మంత్స్ వరకైతే ఎక్స్టెండ్ చేసుకోండి. లేకపోతే వట్టిగా మనం తిరిగిపోదాం ఒక 4 రోజులు, 5 రోజులు, ఒక 10 రోజులు ఉందాం అనుకున్న వాళ్ళకైతే 1 మంత్ అయినా ప్రాబ్లమ్ ఉండదు గైస్. దుబాయ్ గవర్నమెంట్ వచ్చేసి రీసెంట్‌గానైతే విజిట్ వీసా పైన అయితే తప్పకైతే రూల్స్ అయితే చేంజ్ అయితే చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే గైస్ చాలామంది వచ్చేసి విజిట్ వీసా పైన వస్తున్నారు. వచ్చాకనైతే వాళ్ళకైతే జాబ్ దొరకకనైతే వాళ్ళ వీసా అయిపోయినా కూడా వాళ్ళైతే ఇక్కడనే ఇల్లీగల్‌గానైతే ఉండి ఎక్కడనో వర్క్ అయితే చేసుకుంటున్నారు. అలా చాలామంది అయితే ఉండడం వల్లనైతే దుబాయ్ గవర్నమెంట్ అయితే కొన్ని రూల్స్ అయితే చేంజ్ చేసింది. ఈసారి వచ్చేసి రూల్స్ గైస్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్‌గానైతే చేంజ్ అయితే చేసింది. ఎవరైతే ఒక క్యాండిడేట్‌కి వీసా ఇస్తారో ఆ క్యాండిడేట్ అనేది కరెక్ట్ టైంలోనైతే వీసా రెన్యువల్ చేయకపోతే ఆ క్యాండిడేట్‌కి ఎవరైతే వీసా ఇచ్చిన ఏజెంట్ ఉంటారో ఆ ఏజెన్సీకి వచ్చేసి 3,000 dirhams ఫైన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 70,000 వరకైతే ఆ ట్రావెల్ ఏజెన్సీకి అయితే ఫైన్ అయితే పడుతది. అలాగైతే ఏ క్యాండిడేట్ వస్తాడో ఆ క్యాండిడేట్‌కి వచ్చేసి ఒక రోజుకి వచ్చేసి 50 dirhams గైస్. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 1000 నుంచి 1200 వరకు అయితే కరెన్సీ అయితే అవుతది. సో ఈ ఫైన్ అయితే కన్ఫర్మ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అంటే ట్రావెల్ ఏజెన్సీకి 3,000 dirhams ఫైన్ పడుతది. అలాగే క్యాండిడేట్‌కి వచ్చేసి ఒక్క రోజుకి 50 dirhams. అలా క్యాండిడేట్ ఎన్ని డేస్ ఎక్కువ ఉంటే అన్ని డేస్ 50 dirhams అయితే ఫైన్ అయితే పడుతది. మళ్ళీ ఆ క్యాండిడేట్‌కి ఎక్కడైనా ఎంప్లాయ్‌మెంట్ వీసా దొరికినా కూడా గైస్ ఈ ఫైన్ మొత్తం పే చేయాల్సి ఉంటుంది. అతనికి ఎంత ఫైన్ వస్తే అంత ఫైన్ అయితే పే చేస్తేనే మళ్ళీ అతనికి ఎంప్లాయ్‌మెంట్ వీసా అనేది పడతది. సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ గుర్తుంచుకోండి గైస్. విజిట్ వీసా పైన వచ్చినాకనైతే వీసా అయిపోయినా కూడా మనం ఇక్కడ ఉంటామంటే అది నడది. ఫైన్స్ అయితే కన్ఫర్మ్ అయితే పే చేయాల్సి ఉంటుంది గైస్. సో ఇది గైస్ దుబాయ్‌కైతే రావడానికైతే విజిట్ వీసాలో ఈ రూల్స్ అయితే చేంజ్ అయితే చేసిండ్రు. సో ఈ వీడియో నచ్చినైతే ఒక లైక్ వేసుకోండి. మీకు ఏ డీటెయిల్స్ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్.